విద్యాలయం ఆపేసినందుకు దానికి నిరసనగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆకర్షితుడైన రోహిత్ వెముల ఒక ఉద్యమకారుడు, ఒక విద్యార్థి నాయకుడు, తన సమస్యల పట్ల తనకు ఏదైతే వివక్ష చూపుతున్నారో, తన సీనియర్స్ తన ఏదా వేధిస్తున్నారో ఆ వేదనను తట్టుకోలేక తను అక్కడికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నందుకు విశ్వవిద్యాలయం యాజమాన్యం అతని మీద కక్ష కట్టి అతని వేతనాన్ని కూడా ఆపేసింది. ఆ స్కాలర్షిప్స్ ఆపినందుకు దానికి వ్యతిరేకంగా పోరాడిన రోహిత్ వెముల తనకు తాను శిక్ష విధించుకుంటూ తనకు వచ్చే ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ వివక్షకు గురి కావద్దని ఆత్మహత్య చేసుకొని తన బలిదానం ఇచ్చేసి ఒక బ్రహ్మాండమైన నాంది పలికాడు. గతంలోనూ దాని తర్వాత మహారాష్ట్రలో సైతం ఇలాగే పాయల్ కూడా ఇలాగే తనకు సంబంధించిన ఒక షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించిన ఒక అమ్మాయి వైద్య విద్యార్థిని వచ్చిన తర్వాత అక్కడ ఆ మెడికల్ కళాశాలలో చదువుతున్న సమయంలోనే ఆమెను కూడా ఇలాగే వేధించడంతో, సీనియర్లు అగ్రకులాలకు సంబంధించిన విద్యార్థులు వేధించడంతో ఆమె కూడా తన ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆత్మహత్య చేసుకొని మరొకసారి ఈ వివక్షకు గురి అయిపోయింది. గుజరాత్కు సంబంధించిన దర్శన్ సోలంకి కూడా బాంబే ఐఐటీలో చదువుతున్న సమయంలోనే అక్కడ ఎప్పుడైతే వారికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ వేధించడంతో అతను కూడా ఇలాగే వివక్షకు గురైతున్న కారణంగానే అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత చేసినప్పటికీ రాజ్యంలో, మన దేశంలో ఇంత కుల వివక్ష ఎందుకున్నది? సీనియర్స్గా కాకుండా అగ్రకులాల మధ్య, వెనుకబడిన కులాల మధ్య ఎందుకు ఈ కుట్లాట? దేనికి ఈ వివక్ష? ఎందుకు మాతోని ఇంతకు వైర్యం ఎందుకు పెంచుకున్నారు అనే విధంగా ఎప్పుడైతే వాళ్ళు కొట్లాట మొదలుపెట్టారో ఆ నేపథ్యంలోనే ఈరోజు రాహుల్ గాంధీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ఏదైతే అధికారంలో ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలో ఉన్నది కాబట్టి, తెలంగాణలో కూడా అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ రోహిత్ వేముల చట్టాన్ని అమలు తీసుకురావాలని, ఏదైతే కుల వివక్షకు గురైతున్నారో ఆ విద్యార్థులకు సరైన పద్ధతిలో న్యాయం చేకూర్చాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక చట్టాన్ని తీసుకురావాలని అతను చేశారు. ఎప్పుడైతే రోహిత్ వెముల ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడ అనేక సార్లు ఒకసారిగా చాలామంది అక్కడ దాని మీద సర్వీలెన్స్ పెట్టేసి తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత రోహిత్ వేముల అనేక సంఘ వ్యతిరేకులకు సంబంధించింది ఏదైతే చట్టాలకు అక్కడ కార్యక్రమాలకు పాల్పడ్డారని విశ్వవిద్యాలయం యాజమాన్యం చెప్పినట్టుకి అక్కడ బండారు దత్తాత్రేయ ఆ సమయంలో ఒక లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చినప్పటికీ విద్యార్థులు మాత్రం తనకు కాదు, వేముల ఎప్పుడు కూడా సంఘ విద్రోహ శక్తులతో ఎక్కడ కూడా మాట్లాడలేదు, తన న్యాయమైన పోరాటానికి సంబంధించింది, తన న్యాయమైన హక్కుల గురించే మాట్లాడారు కానీ ఎక్కడ కూడా చేయలేదని చాలా కఠినంగా చేశారు. కేవలం రోహిత్ వెముల ఎప్పుడైతే అక్కడ ఆత్మహత్య చేసుకున్నారో తద్వారా యావత్ దేశంలోనే అనేక ఉద్యమాలు జరిగాయి. అనేక రాష్ట్రాలలో విద్యార్థి లోకం ఒక్కసారి ఏకమై ఇలాంటి వివక్షకు గురి కావాల్సిన అవసరం లేదు, విద్యార్థుల పట్ల వివక్ష గురి చేస్తున్న ఎవరైతే అగ్రకులాలకు సంబంధించిన వారు ఉన్నారో కఠినంగా వారి మీద శిక్ష విధించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. ఆ ఉద్యమాలు చేపట్టే నేపథ్యంలోనే ఈరోజు రాహుల్ గాంధీ కర్ణాటకలో, తెలంగాణలో ఈ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావడానికి ఒక ప్రక్రియ మొదలుపెట్టారు, ఆదేశించారు కూడా. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా దీనికి స్వీకరిస్తుంది, ఎప్పుడు దీనికి అమలుకు తీసుకొస్తుంది ఆ విషయంపై మాట్లాడడానికి మనతోటి ఈరోజు బీజేపీ నాయకులైనటువంటి పెద్దపల్లి జితేందర్ గారు మనతోటి లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ జితేందర్ గారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలైనటువంటి పెద్దిల్లి తేజస్వని గారు కూడా మనతోటి ఫోన్ లైన్ జూమ్ లింక్లో మనతోటి ఈరోజు మనతోని చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విషయంలో బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారు కూడా మనతోటి ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీతోని తన అనుభవాలను, తనకు సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నారో చర్చించుకోవడానికి మనతోని జూమ్ లింక్లో రెడీ ఉన్నారు. అలాగే బీసీ ఆజాదీ ఫోర్స్ జాతీయ అధ్యక్షుడైనటువంటి జక్కని సంజయ్ కుమార్ గారు కూడా మనతోటి ఈరోజు ఫోన్ లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ సంజయ్ కుమార్ గారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి నలగంటి శరత్ గారు, ఎవరైతే ఈ వెముల
రోహిత్ వేములకు సంబంధించిన అయితే ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఏదైతే ఉద్యమాన్ని మొదలుపెట్టారో అతను కూడా నలుగంటి శరత్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒకసారి పెద్దపల్లి జితేందర్ గారి దగ్గర వెళ్దాం. జితేందర్ గారు, ఈ రోజు బీజేపీకి సంబంధించిన కేంద్రం సంబంధించిన బండారు దత్తాత్రేయ అప్పట్లో రోహిత్ వేముల ఏదైతే ఉన్నారో సంఘ వ్యతిరేక శక్తులతోని మేమేకమై అక్కడ ఏదైతే చేశారు అని ఒక ఆరోపణ చేశారు. ఆ విషయంపై అప్పుడున్న సుష్మా స్వరాజ్కు కూడా లెటర్ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాహుల్ గాంధీ అయితే నిర్ణయం తీసుకున్నారో కర్ణాటకలో, తెలంగాణలో ఈ చట్టాన్ని అమలుకు తీసుకురావాలి, రోహిత్ వేముల చట్టాన్ని అమలు తీసుకురావాలి అని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి జితేందర్ గారు? ఈరోజు రోహిత్ వేముల అప్పుడు ఏదైతే ఉన్నదో అదొక డిఫరెంట్ పరిణామాలతో తీసుకొచ్చారండి. ఎందుకంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటిది, ఆడ జరిగినది ఏంటిది అనేది బహిర్గతం చేయకుండా ఇది కాంగ్రెస్ కుట్రపూర్తిగా అంటే కుట్రపూర్వకంగా ముంగడికి తీసుకొచ్చిన దాఖలాలు కొన్ని కనిపించినాయి. కానీ ఆజే నేనేమంటున్నా, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆ రోజు ఏది జరిగినా కూడా ఏదైతే ఆయనకు ఒక పిహెచ్డి చేసే వ్యక్తి అట్లాంటి దీన పరిస్థితులకు పోయి అట్లాంటి దాడి నిజంగానే జరిగి ఉంటే అది చాలా దురదృష్టకరం. ఇవాళ ఏదైతే చట్టం గురించి మాట్లాడుతున్నారో అసలు ఈ చట్టం ఏం చట్టం తీసుకుంటారు, మీ ఆలోచన ఏంటిది రోహిత్ వేముల గురించి?